ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు ఉదయం నుంచి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో తేలిక నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వెదర్ ఆఫీస్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. నమస్తే సార్. సార్, ఈ 24 గంటల వాతావరణం ఎలా ఉండబోతుంది సార్? ఈరోజు ఉదయం అయితే మనకి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే దానికి అడ్జాయినింగ్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఒక ఫ్రెష్ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటూ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఇటు సౌత్ ఒరిస్సా సౌత్ ఒరిస్సా, నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో. దీని ప్రభావం చేత మనకి రాబోయేటువంటి 2-3 రోజులు ఆల్మోస్ట్ కోస్తా ఆంధ్ర కూడా ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ నుంచి వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే రాయలసీమలో కూడా ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ముఖ్యంగా నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్ చూస్తే ఉత్తరాంధ్రలోకి చేస్తే ఉత్తరాంధ్ర వరకు వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, యానం, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, ఏలూరు అండ్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, ఈ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ ఈ మిగతా అన్ని జిల్లాలకు కూడా అంటే కోస్తాలో ఉంటున్న మిగతా అన్ని జిల్లాలకు కూడా అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ రాయలసీమ చూస్తే కర్నూలు, నంద్యాల ఈ 2 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది. ఓకే, చేపల వేటకి వెళ్ళే వరకు ఎటువంటి ప్రమాదం వచ్చేయగలుగుతుంది? ఇప్పుడు తీరం వెంబడి బలమైనటువంటి ఎదురుగాలులు అయితే వీస్తున్నట్టు చేత అంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 60 కిలోమీటర్ల వరకు మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీటి దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇవాళ రేపు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? భారీ వర్ష సూచన ఎక్కువగా ఉత్తరాంధ్రలో అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా అంటే 1 or 2 ప్లేసెస్లో అని మనం చెప్తాం. ముఖ్యంగా ఇటు కాకినాడ, అనకాపల్లి, నెక్స్ట్ దాని దగ్గర ఉండి ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాలకైతే మనకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇది బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందంటారా? లేదు, అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏం లేదు. ఇది అల్పపీడనంగానే నెక్స్ట్ కమింగ్ 2 days కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంతే. ఇది పరిస్థితి. 2 రోజులు అయితే మాత్రం అల్పపీడనం కొనసాగుతుంది. ఏదైతే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల అయితే నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది చేపల వేటకి వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఈ 2 రోజులు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఈదురుగాలులు ఎక్కువ ఉంటాయి, తీరం వెంబడి ఆ గాలులు ఉండడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రవితేజతో అవతారాతో సుమన్ టీవీ, విశాఖపట్నం.